హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? అవునండి, ఇంటికెళ్తున్నాను. అంటే మేము తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాము. అందుకే ఇంకా కాలేజ్ నుండి మళ్ళీ ఇంటికి రావాల్సి వచ్చిందనమాట. ఈలోపు లంచ్ టైం అయిందని లంచ్ చేసేసాము. క్యాష్యూ బిర్యానీ తీసుకొని తిన్నాము. ఆ రోజు సాటర్డే అవ్వడం వల్ల. సో ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంటికి స్టార్ట్ అయ్యి ఇల్లు చూసేసరికి నాకు అసలు మాటలు రాలేదనమాట. ఇంకా తెలిసిందే కదా, ఆడవాళ్ళు లేని ఇల్లు ఎలా ఉంటుందో ఇంకా సపరేట్గా చెప్పాల్సిన పని లేదు. సో మళ్ళీ దీన్ని అంతా క్లీన్ చేసి అన్నీ చేసేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చేలా ఉందన్నమాట. ఈలోపు మనం మేడ మీదకి వెళ్ళి ఒకసారి వ్యూ చూద్దాం. ఎందుకంటే అసలు మేము స్టార్ట్ అయినప్పుడు ఎంత ఎండగా ఉందో, ఇంటికి వచ్చే దారి అంత కూల్గా ఉందన్నమాట. నిజంగా అనిపించింది అసలు మన ఏసీల కన్నా నేచర్ ఇచ్చే ఏసీ చాలా బాగుంటుంది, చాలా చల్లగా ఉంటుంది అని ప్రాణం ఒక్కసారి లేచి వచ్చినట్టుగా అనిపించింది అనమాట. చూడండి అసలు చెట్లు ఎంత గాలి వేస్తుందంటే చాలా గాలి వేస్తుంది అనమాట. చాలా చల్లగా ఉంది, చాలా బాగుంది వెదర్ మాత్రం. ఇంకా వీడియో తీసి కిందకు వచ్చేసరికి పెద్ద వర్షం అయిపోయింది. చాలా పెద్ద వర్షం అనమాట. గాలి వానలాగా వీస్తుంది ఒకేసారి. సౌండ్ చూసారా అసలు ఎంత భయంగా వేస్తుందో, వాయిస్ ఓవర్లో కూడా. నిజంగా ఈ వర్షాన్ని చూసి ఆనందపడాలో బాధపడాలో తెలియట్లేదు అసలు. ఇన్ని రోజులు ఎండల వల్ల భయపడితే ఇప్పుడు వర్షానికి భయపడాలి అనిపిస్తుంది అనమాట. అంటే చాలా పెద్ద ఉరుములు మెరుపులు అన్నీ ఒకేసారి వచ్చేసాయి. చూసారా అసలు? నేను ఇంకా బయటికి వెళ్ళలేదు. అసలు పెద్ద పెద్దగా ఉరుములు మెరుపులు అనమాట. చూసారా అసలు ఎంత పెద్ద సౌండ్ వస్తుందో వర్షం. ఇంకా బయట ఎన్ని వర్షాలు ఎన్ని గాలులు వేసినా సరే ఇంట్లో పనులు మాత్రం మానకూడదు కదా. సో ఇంట్లోనే మా వారు టీ పెట్టుకున్నట్టున్నారు మార్నింగ్. ఇంకా నేను వచ్చాక అవన్నీ క్లీన్ చేసేసుకొని మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకొని అప్పుడు వర్షం తగ్గాక బయట క్లీన్ చేద్దామని అనుకున్నాను. అందుకు ముందు ఇక్కడ స్టార్ట్ చేశాను అనమాట. నేను లేకపోయినా సరే ఇల్లు మరీ అంత గందరగోళంగా ఏం లేదు అనిపించింది. అంటే చాలా బెటరే, బాగానే ఉంది అనిపించింది. అంటే ఎక్కువ మరీ అంత ఎలా అంటే మరీ చిందరవందరగా లేదు, పర్లేదు, మనం సర్దుకోవచ్చు. 2 నిమిషాలు 3 నిమిషాలు, 2 గంటలు 3 గంటలు కాకుండా అన్నట్టే ఉంది. నన్ను అడిగితే మా వారు బాగానే ఉన్నారు అనిపించింది అనమాట. సో ఫస్ట్ డ్రై క్లాత్ పెట్టి స్టవ్ క్లీన్ చేశాను, అంటే ధూళి ఏమైనా ఉంటుందేమో అని. సో నెక్స్ట్ తర్వాత తడి క్లాత్తోని జస్ట్ అలా పైన తుడిచేసాను అనమాట. ఎందుకంటే పెద్దగా ఏమీ డ్యామేజ్ అవ్వలేదు. డ్యామేజ్ అంటే అదే ఏమీ వంటలు చేయలేదు కాబట్టి పెద్దగా ఏమీ అవ్వలేదు అనమాట. ఈలోపు అది స్టవ్ లేపుదామని చూస్తే అసలు లేవట్లేదు, అది గట్టిగా అతుక్కుపోయింది అనమాట. సో ఇంకా నార్మల్ పొడి క్లాత్తో తుడిచేసి నెక్స్ట్ తడి క్లాత్తో తుడిచాను. ఎన్నున్నా లేకపోయినా ఏది ఉన్నా లేకపోయినా ఆడవాళ్ళకి కిచెన్ క్లీన్గా ఉంటే ఇంక ఇల్లంతా క్లీన్గా ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. నాకు కూడా అంతే. కిచెన్ క్లీన్గా ఉంటే చాలు, ఇంకా ఇల్లంతా క్లీన్గా ఉంది, మనశ్శాంతిగా పడుకోవచ్చు అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అందుకే ఫస్ట్ రాగానే కిచెన్తోనే స్టార్ట్ చేశాను క్లీనింగ్. ఇంకా కిచెన్ క్లీన్ అయిపోతే అప్పుడు ఇంకా నెక్స్ట్ అలాగా క్లీన్ చేసుకొని రావచ్చు అని. సో ఇంకా తడి క్లాత్ తుడిచేసాను. చెప్పాను కదా ఏమీ లేవు చాక్ పీస్ కానీ నామ్ కానీ ముగ్గు పెట్టడానికి. లేకపోతే నార్మల్గా అయితే ముగ్గు పెట్టుకుంటాను, కానీ ఏం లేకపోవడం వల్ల ఇంకా ముగ్గు పెట్టలేదన్నమాట. నెక్స్ట్ ఇంకా తుడిచేసి కింద చూసారా అసలు వర్షం పడినట్టయినా ఉందా? ఒక్క డ్రాప్ వాటర్ కూడా లేదనమాట. అంటే అంత ఎండకి ఇంత వర్షం పడినా సరే అసలు రోడ్డు మీద తడి నిలవలేదు. సో పైనుంచి తుడిచేసేసరికి మళ్ళీ చూసారా చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అవుతున్నాయి. పెద్ద వర్షం పడిద్ది అనుకున్నాను. ఈలోపు బాబుకి బట్టలు ఆర్డర్ చేశాను అనమాట. అవి వచ్చాయి కానీ అది ఎటు పక్క ఓపెన్ చేయాలని చూసుకోబోతుకే 2 నిమిషాలు పట్టింది నాకు. సో ఇంకా అది ఓపెన్ చేశాను. అంటే 5 పెయిర్స్ బాగున్నాయి, బట్టలు మాత్రం చాలా బాగున్నాయి. చూపిస్తాను చూడండి, మీకు కూడా నచ్చితే ఆర్డర్ చేసుకోండి. కానీ చాలా బాగున్నాయి, అంటే వర్త్ అనిపించింది అనమాట. 320 రూపీస్కి 5 పెయిర్స్ చాలా బాగున్నాయి. పిల్లలకి సమ్మర్ కదా కొంచెం మెత్తగా ఉంటాయి, బాగుంటాయి. వాళ్ళకి కూడా అంటే ఫ్రీగా వేసుకొని తిరగడానికైనా బాగుంటాయి అని చెప్పి ఆర్డర్ పెట్టాను. చాలా బాగా వచ్చాయి, నాకైతే నచ్చాయి. మరి మీకు కూడా నచ్చితే మాత్రం ఆర్డర్ చేసుకోండి. లింక్ అని కమెంట్ చేస్తే నేను లింక్ షేర్ చేస్తాను మీకు. సో ఇవన్నమాట, కలర్స్ చాలా బాగున్నాయి, కలర్స్ కూడా. ఈరోజుకి వీడియో ఎంతే గైస్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.